వెన్నెముకకు సర్జరీ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుపై పెద్దగా కోతలు పెట్టాల్సి వచ్చేది. ఆపై వారాల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్నా సర్జరీలు అంతగా విజయవంతమయ్యేవి కావు. అయితే కాలంతో పాటు వెన్ను సర్జరీల్లోనూ విప్లవాత్మక మార్పులెన్నో చోటు చేసుకున్నాయి. మినిమల్ ఇన్వెజివ్ సాంకేతిక పరిజ్ఞానం అండతో ఇవాళ వెన్నుపై పెద్దగా కోతలు పెట్టకుండానే చిన్న చిన్న రంధ్రాల సాయంతో కీహోల్ సర్జరీలు చేసేస్తున్నారు. తాజాగా ఎండోస్కోపిక్ పద్ధతిలో సైతం వెన్ను సర్జరీలు చేస్తున్నారు. వెన్నుపై 1 సెంటీమీటర్ పరిమాణంలోని రంధ్రాలు చేసి వాటి గుండా ఎండోస్కోపిక్ పరికరాన్ని పంపి ఆపరేషన్ చేయటం అనేది ఇటు పేషెంట్లకు అటు డాక్టర్లకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఈ మధ్యకాలంలో మనకి గత 4-5 ఇయర్స్గా వచ్చిన ఒక విప్లవాత్మకమైన ఒక చికిత్సా విధానం. ఇప్పటి వరకు మనకి వెన్నెముక సమస్యలకి చేసే ట్రీట్మెంట్ అంతా కూడా ఇప్పుడు మనకి మెడికేషన్స్ వల్ల కానీ ఇంజెక్షన్స్ వల్ల కానీ నొప్పి తగ్గనప్పుడు ఆపరేషన్ చికిత్సా విధానంలోకి వెళ్తాం. ఈ ఆపరేషన్ చికిత్సా విధానంలో మామూలుగా వెన్నెముక చిన్న ఘాటు పెట్టి ఆ ఘాటు ద్వారా లోపలికి వెళ్ళి ఆ జారిన డిస్క్ని సరిచేయడం అనేది జరుగుతుంది. ఈ క్రమక్రమంగా ఏంటంటే మనకి సైన్స్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఎంత తక్కువ ఘాటుతో ఎంత తక్కువగా మనకి కండరాలతో సమస్య ఘాటు లేకుండా మజిల్స్ని లెగమెంట్స్ని బోన్స్ని నార్మల్గా ఉన్న వాటిని కదిలించకుండా ఈ సమస్యని పరిష్కారం చేయగలుగుతాం అనేది దానికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతూ వస్తుంది. దాంట్లో ఇప్పుడు వచ్చిన నూతన ప్రక్రియ ఏంటంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. దీంట్లో కూడా ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఇప్పుడు చాలా కామన్గా మనం చేసే ట్రీట్మెంట్. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ప్రత్యేకతలు ఏంటి? మిగతా స్పైన్ సర్జరీస్ అన్నింటిలో కూడా మనం చిన్న చర్మం మీద ఘాటు పెట్టాల్సి ఉంటుంది. మజిల్స్ని కొంచెం సపరేట్ చేయటం కానీ లేదంటే కట్ చేయటం కానీ చేయటం జరుగుతుంది. ప్లస్ లోపలికి వెళ్ళిన తర్వాత వెన్నెముకలో ఉండే డిస్క్ని సరిచేయటం కోసం ఆ చిన్నగా ఈ వెన్నులో ఉండే ఈ వెన్ను ఎముకని కొంచెం రిమూవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ స్కిన్ మీద ఘాటు ఉంటుంది, ఆ మజిల్స్ని సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఈ డిస్క్ని తీయటం జరుగుతుంది. ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ఏమవుతుందంటే మనకి ఇటువంటి సమస్య ఏమీ లేకుండా ఇదే సర్జరీని కోత ఘాటు లేకుండా రక్తస్రావం లేకుండా మనం సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ విధానం ఎలా ఉంటుంది? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది మనకి ఈ రకమైన స్పైన్ ఎండోస్కోప్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. ఇది యాక్చువల్ రియల్ స్పైన్ ఎండోస్కోపీ. మనం రెగ్యులర్గా స్పైన్ సర్జరీలో వాడే ఎండోస్కోపీ ఇలాగే ఉంటుంది. కరెక్ట్గా చూసినట్టయితే మీకు బాల్ పాయింట్ టిప్ ఎంతైతే మనకి ఉంటుందో ఆ పెన్ టిప్ ఎంత ఉంటుందో అంత ఓపెనింగ్తో మన వెన్నుపూస లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ స్పైన్ ఎండోస్కోప్లో ఇన్బిల్ట్ కెమెరా సిస్టమ్ అని ఉంటుంది. ఈ కెమెరా సిస్టమ్ ఈ ట్యూబ్ ద్వారా మనకి కళ్ళకు కట్టినట్టుగా లోపల ఏం జరుగుతుందో పైకి చూపించే అవకాశం ఉంటుంది. స్క్రీన్ మీద మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అది స్క్రీన్ మీద మనకు కనపడే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఈ ఎండోస్కోప్ సర్జరీ చేసే విధానం ఎలా ఉంటుందంటే మనకి ఎక్కడైతే డిస్క్ సమస్య అనేది వచ్చి ఎక్కడైతే డిస్క్ జారి నరం నొక్కుతుందో ఆ లెవెల్ ఐడెంటిఫై చేసిన తర్వాత 2 రకాలుగా దీన్ని మనం సరి చేసుకునే అవకాశం. ఒకటి బయట నుంచి వెళ్ళి ఆ డిస్క్ని సరి చేసే అవకాశం ఉంటుంది, లేదా మిడ్ లైన్లో నుంచి ఇంటర్లామినర్ ఎండోస్కోపీ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఈ సర్జరీలో ఏం చేస్తామంటే చిన్న ఘాటు పెట్టి మనకి ఎక్కడైతే మనం సర్జరీ చేయబోతున్నామో ఏ డిస్క్ని చేయబోతున్నామో ఎక్స్రే మెషిన్లో సెట్ చేసుకున్న తర్వాత ఆ ఘాటు ద్వారా ఈ స్కోప్ అనేది ఆ వెన్నెముక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపల ఏం జరిగేదంతా కూడా మనకి బయటికి టీవీలో కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు ఓపెన్ చేసి కళ్ళతో చూడాల్సిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఓపెన్ చేయకుండా స్కోప్ ద్వారా మనం లోపల నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఈ స్కోప్ ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉండే డిస్క్ కానీ నర్వ్ కానీ మనం ఐడెంటిఫై చేసుకోవడం వాటిని సరి చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎండోస్కోప్లో ఈ పనిముట్లు పంపించడానికి చిన్న మనకు హోల్ అనేది ఉంటుంది, రంధ్రం. ఈ రంధ్రం ద్వారా ఏం చేస్తామంటే లోపలికి మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ పంపించదలుచుకున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని లోపలికి పంపించి ఆ డిస్క్ని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే ఓపెన్ సర్జరీలో ఏదైతే మనం చేస్తామో అదే ట్రీట్మెంట్, అదే చికిత్స, అదే ప్రొసీజర్ని ఓపెన్ చేయకుండా ఆ స్పైన్లోకి కెమెరా పంపించి సరిచేయటాన్ని ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటారు. ఎలాంటి వెన్ను సమస్యల్లో ఎండోస్కోపిక్ పద్ధతిని ఎక్కువగా వాడుతున్నారు?
ప్రస్తుతానికి మనం ఈ ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది డిస్క్కి సంబంధించిన సమస్యలన్నిటికీ వాడటం జరుగుతుందండి. అంటే లంబార్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, డిస్క్ కనుక స్లిప్ అయినప్పుడు ఆ స్లిప్ డిస్క్ని సరి చేయడానికి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చాలా ఎక్కువగా వాడటం జరుగుతుంది. నౌ ఇట్ ఈస్ స్టాండర్డ్గా ప్రతి డిస్క్ సర్జరీ కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని యూజ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈ ఎక్స్టెండెడ్ ఇండికేషన్స్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. అది స్టెనోసిస్ అంటే మనకి డిస్క్తో పాటు లోపల బోన్ పెరిగి నరాలు ఒత్తిడికి గురవటం కానీ, లేదంటే కండ పెరిగి నరాలు ఒత్తిడికి గురవటం కానీ జరిగినప్పుడు కూడా ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మెడలో కనుక స్టెనోసిస్ లాంటిది డెవలప్ అయినా కూడా ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మనం సరి చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, ఎండోఫ్యూజన్ అని చెప్పి. ఎండోఫ్యూజన్ అంటే ఈ స్పైన్ సర్జరీ ద్వారానే, ఎండోస్కోప్ ద్వారానే ఆ డిస్క్లు రిమూవ్ చేయటం, నరాలని వదిలి చేయటమే కాకుండా ఆ వెన్నెముకలను కూడా ఫిక్స్ చేసే పద్ధతి కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది. అంటే మొత్తం సర్జరీ ఇప్పుడు స్పైన్లో ఉండే స్పెక్ట్రమ్ ఆఫ్ సర్జరీస్ అన్నిటి కూడా మనం చేయగలుగుతాం. ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో సహజంగా వచ్చే 90% ఆఫ్ డిసీజెస్ని ఎండోస్కోప్ ద్వారా సరి చేసుకునే అవకాశం ఉంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? సహజంగా ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మనకు అందుబాటులో ఉన్న స్పైన్ సర్జరీస్ అన్నింటికంటే కూడా చాలా సురక్షితమైన స్పైన్ సర్జరీ. ఎందుకంటే దీంట్లో మనం చర్మాన్ని కట్ చేసే అవసరం చాలా తక్కువ ఉంటుంది, మజిల్స్ని కట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది, రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాల్సిన టైం చాలా తక్కువ ఉంటుంది, కొన్ని గంటల్లోనే లేపి నడిచి ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. ఎనస్థీషియా రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇది లోకల్ ఎనస్థీషియాలో చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే అవేక్ స్పైన్ సర్జరీ అంటే మనిషికి రోగికి ఆపరేషన్ చేసే టైంలో మత్తులోకి తీసుకెళ్లకుండా మాట్లాడుతూ మనం సర్జరీ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న ఘాటుతో చేయగలుగుతాం కాబట్టి ఏం అడ్వాంటేజెస్ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంటే బాగా వయసు పైబడిన వాళ్ళకి అసలు ఎనస్థీషియా అనేది రిస్క్ ఉంటుంది. హార్ట్ పేషెంట్స్కి, లేదంటే అన్కంట్రోల్డ్ షుగర్ ఉండి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉండి, వాళ్ళకి ఎనస్థీషియాలు ఇవ్వలేని పరిస్థితి ఉండి, వాళ్ళు ఈ సమస్యతో బాగా బాధపడుతున్నప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చేస్తుంటామంటే సర్జరీ అనేది రిస్క్ అవుతుందండి, మీ ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవచ్చు, మీ వయసు సహకరించకపోవచ్చు, కాబట్టి ఈ నొప్పి భరించాల్సి ఉంటుందని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ రావటం వల్ల ఈ సర్జరీస్ అన్నీ మనం చిన్న ఘాటు ద్వారా లోకల్ మత్తిచ్చి చేయటం ద్వారా వీళ్ళందరికీ కూడా అదే సర్జరీ వితౌట్ కాంప్లికేషన్స్, వితౌట్ ఎనస్థీషియాకి సంబంధించిన కాంప్లికేషన్స్ లేకుండా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. వెన్నుపై పెద్దగా కోతలు పెట్టకుండా ఎండోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేయటం అనేది పేషెంట్కి నిజంగానే ఒక వరమని చెప్పుకోవచ్చు. కోతలు, గాయాలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి, జలుబు, దగ్గు, శ్వాస ఇబ్బందులు అదుపులోకి రావటానికి రోజువారీ వంటల్లో అల్లాన్ని ఒక భాగంగా చేసుకోండి. రోజు చిన్న అల్లం ముక్కల్ని గ్లాసు నీళ్లల్లో వేసి మరిగించి దానికి చెంచాడు తేనె కలిపి తాగుతుంటే జీర్ణక్రియ చక్కగా ఉంటుంది.